తర్లువాడ, ముడసర్లోవ, రాంబిల్లి ప్రాంతాల్లో 3 క్యాంపస్లుగా ఈ డేటా సెంటర్ తయారవుతుంది. మొదటిది కృత్రిమ మేధ డేటా సెంటర్. రెండవ క్యాంపస్లో అంతర్జాతీయంగా సముద్రం లోపల నుంచి వేసే కేబుల్స్ను భూమి మీదకు కలిపే సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ నిర్మిస్తారు. ఇదెలా పనిచేస్తుందంటే సముద్రంలో నిర్మించే ఫైబర్ కేబుల్స్ ద్వారా ప్రపంచమంతటా డేటాను పంపిస్తారు. అలా కేబుల్స్ ద్వారా వచ్చే డేటా సముద్ర తీరాల్లో నెలకొల్పే ఈ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లలోకి వస్తుంది. ఆ తర్వాత ఆ డేటా సిగ్నల్స్ను డేటా సెంటర్లు గ్రహిస్తాయి. ఇలా అందుకున్న డేటాతో AI నమూనాలకు శిక్షణలు ఇవ్వటం, వాటి సామర్థ్యాన్ని భద్రతను పెంపొందించడం వంటి ఎన్నో పనులు సాధ్యపడతాయి. ఇక మూడవ క్యాంపస్లో సోలార్ పవర్ తయారీ కోసం వనరుల ఏర్పాటు ఉంటుంది. ఈ డేటా సెంటర్లకు కావలసిన ఇంధనంలో 80% వరకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా తయారు చేసుకుని ఆ గ్రీన్ ఎనర్జీని మాత్రమే వాడుకుంటామని గూగుల్ వంటి టెక్ కంపెనీలు చెప్తాయి. అందువల్ల సోలార్ పవర్ ఏర్పాటు కూడా ఈ ప్రాజెక్టులో ఉందని చెప్తున్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడుకోవటం, సముద్రం నీటిని డేటా సెంటర్ కూలింగ్ కోసం వాడటం వంటి ఆదర్శాలుగా పెట్టుకున్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవం ఉధృతమవుతూ ఉండడంతో గూగుల్ కంపెనీ వేస్తున్న కర్బన ముద్ర 5 ఏళ్లలోనే 48% పెరిగిందని కంపెనీ లెక్కలే చెబుతున్నాయి.